హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. అమ్మ జారిపోయిందిగా అంతే. మన చేతిలో డబ్బులు, మన జేబులో డబ్బులు కూడా అప్పుడప్పుడు దొంగన బాబాలు మొత్తం లాగేస్తూ ఉంటారు. వాళ్ళ కుండీలు మాత్రం నిండుతూ ఉంటాయి. పాపం పేదల కడుపులు మాత్రం ఎప్పటికీ నిండవు. ఇప్పుడు ఎవడన్నా దేవుని రూపం ఎత్తి నిజంగానే నేను దేవుడిని అంటే వాడు లంబర్గిని, ఎండీవర్ ఇలా పెద్ద పెద్ద కారులో తిరుగుతూ ఉంటాడండి. ఫెరారీ ఇలాంటి కారులో, బిఎండబ్ల్యూ, బెంజీ, ఎన్ని కార్లు వాళ్ళకు ఉంటాయి. కానీ పేదోడికి ఒక్కడు కూడా సాయం చేయడం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు టన్నులు ఇక్కడ ఇదంతా డబ్బే ఆడ ఎవడికో వచ్చాయి. వాడు దేవుడు అంటారు, మరి ఇంకోటి అంటారు, వాళ్ళకి వస్తే డబ్బులు. ఈ డబ్బుల్ని ఎప్పుడన్నా పేదోళ్ళకి ఉపయోగించారా? నాకు తెలిసి ఇప్పటివరకు ఏ పేదోడికి ఎప్పుడూ కూడా ఎవరో ఒక ఇల్లు కట్టించిన బాబాని చూడలా, ఒక మంచి చేసి చదివించిన బాబాని నేను చూడలా. సో అయితే ఇది నన్ను చాలా కలిసివేసినటువంటి ఒక న్యూస్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. బట్ వాస్తవంగా ఈ పాలు తాగవలసింది దూడలు. దాని దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇంత పెద్ద క్యాన్లో కావాలంటే కనీసం 4-5 దూడల కడుపు కట్టి పాలు తీసుకొచ్చి పూజ చేసి 10 మందికి తాగడానికి ఇస్తున్నారా అంటే లేదు. వాడు నదిలో పారపోస్తూ ఉన్నాడు. ఆ పాల కోసం పిల్లలు డబ్బాలు పట్టుకొని ఒక్క చుక్క దొరుకుతాయని దీని దగ్గర పరిగెడుతూ ఉంటారు. చూడండి, ఆకలితో వీళ్ళు తిన్నదరక్క వీడు. ఇదే క్యాప్షన్. ఆకలితో వీళ్ళు తిన్నదరక్క వీడు. వాడు పోయాడు కూడా. వాడు ఇటు వస్తున్నాను అటు పెట్టుకుంటాడు. ఎంతమంది పాల కోసం వెంటబడుతున్నారు చూడండి. అరే మనుషులు దూడ దగ్గర నుంచి లాగేసుకున్నారు, మనుషులు తాగడానికి లేదు. నీళ్ళల్లో పోయేటి వింటరా? పోనీ నీళ్ళు ఎవరికన్నా ఉపయోగపడతాయా? పిల్లలు మగ్గులు పట్టుకుని వెంటకొచ్చి అసలు పోయాడు. వాడు అది ఇళ్ళకిచ్చిన పుణ్యం వస్తుంది అంటే వాళ్ళకి పోయాడు. ఎంత బాధ కలిగిస్తుందంటే ఇటువంటి విషయం. ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు చూడండి. ఏమంటారు? శివలింగం పోస్తే వేస్ట్ అవుతున్నాయి, ఇంకో దగ్గర పోతే వేస్ట్ అవుతున్నాయి మనం ప్రశ్నిస్తే చాలామంది హిందువులు బాధపడుతూ ఉంటారు. శివలింగానికి పోయితే తప్ప అంటారు. తప్పని ఎవరు అనరు, కానీ పేదల కడుపు నింపుతాయి కదా అంటాం. లీటర్లో 1/2 లీటర్ అటు పోసి 1/2 లీటర్ వీళ్ళకి ఇవ్వండి, తప్పేంటి అంటాం. పోనీ ఆ డబ్బులు ఎవరికైనా ఇవ్వండి అంటాం. అది కూడా మీకు బాధ కలిగిస్తే ఇలా వేస్ట్ చేసే వాళ్ళని ఏమనాలి? మళ్ళీ ఇది వేస్ట్ అంటే ఒక్కొక్కరికి లోపల నుంచి ఏదో పొడుచుకొస్తుంది. అరే పక్కన అడుక్కుంటున్నారా? అడుక్కున్న వాళ్ళని వాళ్ళు చూడు. ఇంత పాలు కోసం అక్కడ వెంపర్లాడుతున్నారు, నువ్వు ట్యాంకు పాలు పాడు చేసావు. ఇటువంటివే మనుషులకి అప్పుడప్పుడు బాధను కలిగిస్తూ ఉంటాయి. మొహం మీద చెప్పుదో కొట్టినట్టు ఏదో ఒకటి చెప్పాలనుకుంటాం, కానీ ఇంకొంచెం ఆగి చెప్దామని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతాను. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.